మనం ఎక్కడికైనా సరే పోర్టబుల్గా తీసుకుపోరావాలి, గుంతలు వేయాలంటే చేయొచ్చే విధంగా అయితే తయారు చేస్తున్నాము. బ్యాటరీతో ఇదైతే వర్క్ అవుతుంది. దాంతో టెస్టింగ్ చేస్తున్నా, ఎట్లా వర్క్ అవుతుందేమో. దాదా పని చేస్తాంటావా పక్కా? గట్టిగా ఉన్న ప్లేస్ పోయి ట్రై చేద్దామని అయితే అంటారు. మీకు కూడా మాదే డౌట్ వచ్చింది కావచ్చు. అక్కడ సైడ్ భూమి గట్టిగా ఉంది, గట్టిగా ఉన్న దగ్గర పోయి ట్రై చేద్దాం. అయితే హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనం దగ్గర 1 year బ్యాక్ గుంతలు తీయడం కోసం మనమైతే ఈ టూల్ని అయితే రెడీ చేయించడం జరిగింది. దీనికి కనుక మీరు చూసినట్లయితే మనం స్ట్రాంగ్గా ఉండే వుడెన్ బ్లేడ్స్ని మూడింటిని యూజ్ చేసి ఒక బిట్టుకి ఈ విధంగా వెల్డింగ్ వేసిన తర్వాత దీన్ని అయితే మనం తయారు చేసి మాత్రం సక్సెస్ఫుల్గా గుంతలు అయితే తీయడం జరిగింది. కాకపోతే మీలో చాలామంది ఏమని కామెంట్లు చేశారంటే దీంట్లో సేఫ్టీ కన్సర్న్ కోసం చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇది తెగిపోయి వచ్చి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది, అది సేఫ్టీ కాదు, చాలా అది ఇది అని చెప్పేసి మీరైతే కామెంట్లు చేసారు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ డ్రిల్లింగ్ మిషన్తో మేము ఈ సెటప్ని తయారు చేసినాం కదా, ఇలాంటి మెకానిజాన్ని యూజ్ చేసి ఈరోజు సంథింగ్ డిఫరెంట్గా ఖచ్చితంగా 100% వర్క్ అయ్యే ఒక డిగ్గింగ్ టూల్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి, అంతేకాకుండా యూస్ఫుల్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఈ టూల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన డ్రిల్లింగ్ మిషన్తో అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. దీంతో మనం గుంతలు తీయాలంటే సింపుల్గా దీనిపైన పెట్టి సో ఇంత గుంత అయితే గైస్ మనం అయితే దీన్ని యూజ్ చేసి తీయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు లోపల చూడొచ్చు గుంత వచ్చేసి ఏ విధంగా అయిందో. ఇలాంటి గుంతల్ని మనం ఈ చిన్న డిగ్గింగ్ టూల్ని యూజ్ చేసి తీయొచ్చు. దీంట్లో మనం ఏదైతే డ్రిల్లింగ్ మిషన్ని యూజ్ చేస్తున్నామో ఇది కూడా తొందరగా ఖరాబ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా యూజ్ చేసినట్లయితే ఒకవేళ మనం గుంత తీసేటప్పుడు బ్లేడ్ అటు ఇటు అయిందనుకోండి, ఎగిరిపోయి వచ్చి మనకు తాకే ఛాన్స్ ఉంది. మీలో చాలామంది కామెంట్లు పెట్టారు, ఐ అప్రిషియేట్ దట్. బట్ ఈరోజు మనం ఏం యూజ్ చేయబోతున్నాము అంటే దీని ప్లేస్లో ఈ బ్లేడ్లు యూజ్ చేసినాం కదా, వీటి ప్లేస్లో మనం ఈ టూల్ని అయితే యూజ్ చేయబోతున్నాము. దీనికి మనం పవర్ ఇవ్వడం కోసం రీసెంట్గా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పేసి, ఎలక్ట్రిక్ సైకిల్ సోలార్ రిక్షా తయారు చేసినాం కదా, దాంట్లో మేము ఏవైతే మోటార్స్ని యూజ్ చేసినామో ఆ మోటార్స్ని అయితే యూజ్ చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా ఫటాఫట్ మన సిస్టమ్ మొత్తాన్ని తయారు చేద్దాం. అసలు ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మనం సోలార్ రిక్షాని తయారు చేసినాం కదా, దాని బేస్ అయితే ఇక్కడ ఉంది, దాన్ని మొత్తం కట్ చేసినాం, కంప్లీట్ అయిపోయింది అదే. సో ఈ సోలార్ రిక్షాలో మనం యూజ్ చేసిన గేర్ల మోటార్ ఉంది కదా, దీన్నే ఎక్స్పెరిమెంట్లో వాడబోతున్నాం. అంటే అది తిరగనీకి మన గేర్ల మోటార్ అయితే యూజ్ కాబోతుంది. తెర్రా మన మహానుభావుడు డింపిగాడు చుట్టురా అంటే మొత్తం చిక్కులు చేసిండు. చేసేపు అయితే కరెంట్ పోతుంది, వీడియో అవుతుందో కాదో అనిపిస్తుంది. అటో ఇటో గాయస్ మన మోటార్ అయితే వచ్చింది. చలో ఈ ఎక్స్పెరిమెంట్లో మేము ఈ మోటార్ని యూజ్ చేస్తున్నామని చెప్పినా కదా, ఇదే మోటార్తో పాటు మేము ఏం యూజ్ చేస్తున్నామంటే 24 volt ఈ సైకిల్ బ్యాటరీ ఉంది కదా, ఇదే బ్యాటరీని కూడా యూజ్ చేస్తున్నాము. సో ఇది ఎట్లా తయారు కాబోతుందంటే కరెంట్ ఉన్న ప్లేస్లోనే మనం పోయినసారి తయారు చేసిన విధంగా అయితే కాదు, మనం ఎక్కడికైనా సరే పోర్టబుల్గా తీసుకుపోరావాలి, గుంతలు వేయాలంటే చేయొచ్చే విధంగా అయితే తయారు చేస్తున్నాము. బ్యాటరీతో ఇదైతే వర్క్ అవుతుంది. సింపుల్గా మోటార్ ఉందిగా, సో ఈ మోటార్ మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకో కిర్రమంటది ఇక. ఈ గేర్ర మోటార్ కాబట్టి ఎంత లోడ్ పడ్డా సరే ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటుంది ఇక. మేము వర్క్ స్టార్ట్ చేసినాం కానీ ఏం చేసినామో చెప్పలే కదా, కింద అదొకటి మనకు పొక్కలు తీసేది ఇది అటాచ్ అవుతుంది కదా, పైన వచ్చేసి మనకు మోటార్ అండ్ బ్యాటరీ హోల్డ్ చేసుకోవచ్చేటట్టు ఒక బాక్స్ అయితే తయారు చేస్తున్నాము. ఈ ఐరన్ షీట్లను యూజ్ చేస్తున్నాం దానికోసం. ఈ రోజు వచ్చేసి గైస్ డే 2. నిన్న ఏమైంది అంటే ఈ ప్లేట్లు మనం యూజ్ చేయడానికి తెచ్చినాం కదా, అవి వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయినాయి. సో అందువల్ల అయిపోయింది అనమాట వర్క్. సో మళ్ళీ ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాం, చూడాలి ఈరోజు వీటితో సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి.
దగ్గర గాయస్ 3 గంటలు కష్టపడ్డాక మా బాక్స్ అయితే తయారైంది. ఏం కష్టపడ్డావు వెల్డింగ్ చేయలేదు, దీనికి మెట్టినలు పెట్టలేదు, నువ్వు ఏం చేసినావు? వెల్డింగ్ కొట్టలేదు. చూసిండు అంతే ఇక్కడ కూర్చొని. సో ఎట్లయితే చూసాం ఒక ఆర్ట్. నెక్స్ట్ టైం నేను చేస్తాను. సో మీరు చూసినట్లయితే మన బాక్స్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఈ బాక్స్ ఇదే విధంగా ఉంటుంది కదా. దీని లోపల మన దగ్గర ఉన్న ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ వచ్చేసి ఫిక్స్ అవుతుంది. బరాబర్ బ్యాటరీని కొలిచిన తర్వాత దీన్ని అయితే మేము డిజైన్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మన మోటార్ ఏదైతే ఉందో మోటార్ని ఇప్పుడు ఇక్కడ మనం వెల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది కింద ఉంటుంది, దీనిపైన మన బాక్స్ అయితే వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే జింగా మోటార్ జల్దీ మోటార్ కావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ డిఎఫ్పిటీ వచ్చే వరకు అయిపోతుంది. కానీ నాకు ఒక డౌట్, మనం దాంట్లో ఫిక్స్ చేస్తాం కదా, ఫిక్స్ చేసినాక అటు ఇటు కదా ఊగకుండా దాన్ని బదాస్ వెల్డింగ్ కొట్టాలి. ఆ షీట్ని మనము సైకిల్ తయారు చేసినామా, సైకిల్ తయారు చేసిన కదా ఊగిందా? ఊగలే కదా గట్టిని. మోటార్ పట్టే విధంగా గైస్ మనమైతే హోల్ అయితే వేసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫిక్స్ అయితే వేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ అంతా గజ్జి ఉంది కదా, దీన్ని మొత్తం గ్రైండ్ అయితే వేస్తున్నా. ఆ తర్వాత మనం మోటార్ పట్టే విధంగా ఫిక్స్ చేసుకున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక పైప్కు హోల్ అయితే వేసుకున్నాము. ఈ పైప్ని కట్ చేసిన తర్వాత దీన్ని మనం మోటార్కి వెల్డింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మన గేర్ల మోటార్ని అయితే మేము ఈ పర్మనెంట్ ఉంచుకుందాం అనుకుంటున్నాం కాబట్టి పర్మనెంట్ వెల్డింగ్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోటార్కి ఈ పైప్ని కట్ చేసి వెల్డింగ్ అయితే వేద్దాం ముందు. మోటార్కి మీరు చూసినట్లయితే ఈ పైప్ని అయితే మంచిగా వెల్డింగ్ వేసుకున్నాం. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అది ఏంటి అంటే ఇక్కడ బిట్ ఉంది కదా, ఈ బిట్టుని డైరెక్ట్గా దీనికి వెల్డింగ్ వేసుకోవచ్చు కదా మోటార్కే, మళ్ళీ ఇది ఎక్స్ట్రా పైప్ ఎందుకు అని చెప్పేసి. సో ఈ ఎక్స్ట్రా పైప్ని ఎందుకు అటాచ్ చేసినామంటే మోటార్కు ఉన్న పైప్కి మనం ఈ బిట్టును పెట్టిన తర్వాత సింపుల్గా దీన్ని అయితే ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ బిట్ని డైరెక్ట్గా మోటార్కి వెల్డింగ్ చేసినాం అనుకోండి, మనం దీన్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయాలి. మీరు 4 ఇంచ్ దీని ప్లేస్లో మనం 6 ఇంచ్ కావచ్చు, 8 ఇంచ్ కావచ్చు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోలేం. అదే ఈ పైప్ని కనుక మనం వెల్డింగ్ చేసినాం అనుకోండి, మనం దీని ప్లేస్లో సింపుల్గా ఈ లాగ్ తీసేయాలి. ఆ తర్వాత దీంట్లో మనం 4 ఇంచెస్ పెట్టుకోవాలనుకున్నా సరే, 8 ఇంచెస్ పెట్టుకోవాలనుకున్నా సరే, 6 ఇంచెస్ పెట్టుకోవాలనుకున్నా సరే ఆరామ్సే బిట్లను అయితే చేంజ్ చేయొచ్చు. మనకు గుంత ఎంత సైజు కావాలో అంత సైజు బిట్ని వేసుకున్నాం అనుకోండి, దీనికి పర్ఫెక్ట్గా మన మోటార్ తిరిగే కొద్దీ గుంత అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మన మోటార్కి ఇది ఫిక్స్ అయిపోయింది కదా, మనం చేయాల్సిన పని ఏంటిది అంటే ఇప్పుడు మనం తయారు చేసిన బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఫస్ట్ మనం మోటార్ని కూర్చోబెట్టాలి. అంటే మోటార్ని మనం డైరెక్ట్గా వెల్డింగ్ వచ్చినట్టయితే కాలిపోతుంది. మోటార్ మనం ఫిక్స్ చేసుకోనికి ఏదైతే దీనికి ఒక ప్లేట్ వచ్చిందో, ప్లేట్ ఏది, ఈ ప్లేట్ని దీంట్లో మనం కూర్చోబెట్టాలి మంచిగా. దాని కింద మంట పెట్టినాం అనుకో, ఏదైనా కూరనో బీరనో వండుకోవచ్చు. ఇక అట్లా డింపి అరే చికెన్ తెస్తా అంటే కదరా, తీసుకురా పోయి. మన బాక్స్లో మోటార్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీన్ని ప్యాక్ అయితే వేసుకున్నాము. మొత్తం అయితే ప్యాక్ వేయట్లేదు. మొత్తం ఎందుకు ప్యాక్ వేస్తలేము అంటే మన బ్యాటరీ వచ్చేసి దీనికి ఛార్జింగ్ దీనికే కనెక్షన్ ఇవ్వకుండా బ్యాటరీ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఆ తర్వాత దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చే విధంగా అయితే సెట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ మీరు చూడొచ్చు ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మన మోటార్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది మొత్తం ప్యాక్ వేస్తలేను, బ్యాటరీ తీయొచ్చే విధంగా ఉండాలి కాబట్టి సగమే ప్యాక్ అయితే వేస్తాను. ఈ విధంగా బ్యాటరీ మందం బయటకు ఉంటుంది, మోటార్ మందం లోపలికి ఉంటుంది. ఓకే సూపర్. సో ఇప్పుడు వచ్చేసి దీనిపైన ప్లేట్ని అయితే వెల్డింగ్ వేసుకున్నాం. బాక్స్ రెడీ అయింది, మోటార్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని హోల్డ్ చేయడానికి హ్యాండిల్ అయితే తయారు చేస్తున్నాము. హ్యాండిల్ కోసం ఇటువంటి చిన్న చిన్న పైపులు అయితే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు హ్యాండిల్ అయితే వెల్డింగ్ కూడా. ఇంతసేపు వెల్డింగ్ కొట్టి అంతా వేసి దీన్ని రెడీ అయితే వేసుకున్నాము. ఇప్పుడు డౌట్ వచ్చేసి ఏముంది అంటే మన మోటార్ వచ్చేసి వర్క్ వేస్తుందా లేదా అని చెప్పేసి మోటార్ అయితే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేస్తున్నా.
వర్క్ అయితే అవుతుంది, సప్పుడు ఎందుకు ఇట్లా వస్తుంది, సంథింగ్ డిఫరెంట్ వస్తుంది సప్పుడు. మోటార్కి అయితే గాయస్ స్విచ్ కనెక్షన్ ఇస్తున్నాము. స్విచ్ వచ్చేసి నార్మల్ది కాదు, కాలింగ్ బెల్కి యూజ్ చేస్తారు కదా, ఆ స్విచ్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎంతసేపు మనం ప్రెస్ చేసి పెడతామో అంతసేపు మోటార్ తిరుగుతుంది, ఇష్ట పెట్టానే మోటార్ ఆగిపోతుంది. సేఫ్టీ గురించి అన్నట్టు ఇది మెయిన్. మన మెకానిజం వచ్చేసి మొత్తం కూడా రెడీ అయిపోయింది. బటన్ ప్రెస్ చేస్తే కింద తిరుగుతుందా? తిరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి అయితే నేను మీకు చూపిస్తా. కాకపోతే కొద్దిగా హెవీ అయింది. మేము ఈ బాక్స్ని తయారు చేయడానికి ఏవైతే యూజ్ చేసినామో ఇవి ఐరన్ షీట్స్, ఇవి చాలా అంటే చాలా హెవీ యూజ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఈ బ్లేడ్ ఏదైతే ఉందో బిట్టు దీని అయితే కనెక్ట్ చేసుకున్నాం కరెక్ట్. మొత్తానికి మన మిషన్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఎంతవరకు వర్క్ అయితే ఏం కథ అనేది నో ఐడియా. పోయిన సంవత్సరం మనం తయారు చేసింది మీరు చూడవచ్చు. ఎస్టర్డే హోల్ వచ్చినాం కదా, అలా హోల్ కొట్టి మళ్ళీ మొత్తం చెప్తా అంతా. సో ఇంత అయితే గాయస్ హోల్ అయితే కావడం జరుగుతుంది మన పాత దాంతో. ఇప్పుడు కొత్త దాంతో టెస్టింగ్ చేస్తున్నా, ఎట్లా వర్క్ అవుతుందేమో. దాదా పని చేస్తాంటావా? పక్కా చలో దీని పక్కకే కొడుతున్నారే. ఓకేనా, లెట్స్ గో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం తయారు చేసిన మిషన్ తోని హోల్ కొడితే ఎంత లోపల దాకా పడ్డావు. డిపియా షేవ్ పెట్టి చూపెట్టరా అలా. సక్సెస్ అంటే గాయస్ ఇదే. సక్సెస్ వచ్చేసి ఏంటిదంటే మీరు చూడొచ్చు, మనం ఇంత ముందుకు తీసినప్పుడు జస్ట్ ఒక బెస్తా మందం తీసేంతనైతే రెడీ చేసుకున్నాం. ఈసారి మీరు చూసినట్లయితే ఏకంగా ఇగో ఒక జానాడి కంటే ఎక్కువ ఉన్నది. దీనికి మట్టి ఉన్నది, మట్టి మొత్తం తీసినాం అనుకో ఇంకా లోపలికి పోతుంది. ఇదిగో మీరు చూడొచ్చు. జింగా దారా కుసైడా మనము ఒక కట్టెకు పొక్క తీయాలంటే ఎంతసేపు అవుతుంది? ఇంత తీయడానికి గిన్ని చెమటలు వస్తాయి, దగ్గర ఒక అర్ధగంట అన్నం పడుతుంది మినిమం. మళ్ళీ ఇంత పర్ఫెక్ట్గా రాదు, కట్టెలు నిలబెట్టేటట్టు అటు ఇటు అడ్డం దొడ్డం పోతుంది. కాకపోతే దీంతో మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము. మెయిన్లీ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ మనం చెట్లు ఎక్కడైనా పెట్టాలనుకున్నాం అనుకోండి, ఆ చెట్లు పెట్టడం కోసం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది. ఇదే మళ్ళీ ఒకసారి ఇంకొక పొక్క కూడా ఉంది పక్క పంటే. గట్టిగా పట్టుకోని రీల్లో పొరడు పోతాడు, గట్ట పోతా అనుకున్నావా? అవతలేదు. మన మిషన్ వచ్చేసి కొద్దిగా హెవీగా కావడం వల్ల ఎన్ని స్విచ్లు యూజ్ చేసినా సరే అవి వచ్చేసి కాలిపోతున్నాయి. సో అవిటి ప్లేస్లో మేము ఒక ఎంసీబీని అయితే యూజ్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఎంసీబీని యూజ్ చేసినాం అనుకోండి, దీని మీద లోడ్ పడంగానే ట్రిప్ అయిపోతుంది, కాలిపోదు. సో అందు గురించే ఇప్పుడు ఇక మొత్తం హై అండ్ ఎంసీబీని యూజ్ చేస్తున్నాం. కింద పెట్టరా ఎత్తలేను, ఇక టేప్ వేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లాగా పోరని పరిస్థితి అయితే చూడు, అట్లా అయింది మా పరిస్థితి. అది లోపలికి పోయింది, ఇలా చేతులకి జారిపోయింది మిషన్. సో మిషన్ మీద రౌండ్ తిరుగుతూ ఉన్నది. సో ఎనీవేర్ గాయస్, మనం ఎక్కడైనా సరే దీన్ని తీసుకుపోయినాం అనుకోండి, అట్లీస్ట్ మనం ఎంత లేదన్నా కానీ ఒక మూరెడు అయితే ఆరామ్సే తీయొచ్చు గుంత. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు అంటే, అన్న ఇక్కడ ఒక మెత్తగా ఉంది కదా, ఇక్కడ మనం తీసిన గుంత అయింది, గట్టిగా ఉన్న ప్లేస్ పోయి ట్రై చేద్దాం అనేది అంటారు. మీకు కూడా మాదే డౌట్ వచ్చింది కావచ్చు. అక్కడ సైడ్ భూమి గట్టిగా ఉంది, గట్టిగా ఉన్న దగ్గర పోయి ట్రై చేద్దాం, అవుతుందా లేదా. గట్టిగా ఉన్న జాగా పొక్క అయితేనే సక్సెస్ అయినట్టు, లేకపోతే ఉత్తుదే. మా బాధ ఏంటి అంటే, ఇక్కడ ఏరియా మొత్తం గుంతలు ఉంటుంది, రాళ్ళు ఉంటుంది. సో ఆ రాళ్ళలో ఏమైనా అవుతుందేమో అని భయం. ఆల్రెడీ 4 పొక్కలు ఉన్నాయి, అవిట్లో వేస్తా నేను, అవిటి మధ్యలో వేస్తున్నా. ఓకే, గట్టి భూమి ఇది. గంత గుంత బియ్యాన్ని ఎంత లేదన్నా గాయస్ అర్ధగంట టైం పడుతుంది. మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా రానే రాదు. ఇంకా లేదా ట్రై చేద్దామా? ఈడసం పచ్చి మట్టి వచ్చింది కదా, జరజరా పచ్చి ఉందా అంటారు. ఈడ ఏడా 1 2 3 వతలేరు.
నువ్వు మన పందిరి కోసం పొక్కలు తీసినావు కదా నీకు ఎంత టైం పట్టింది గంటలో తీయనీకి 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాలు పట్టింది గాయస్ హానెస్ట్గా చెప్తుండు. సో మీరు చూసినట్లయితే ఎంత అవుతుంది డింపియా గట్టిగా ఉన్న జాగాలో పొక్క తీసినాం నువ్వు చూడు ఎంత అవుతాయిందో గంటలు చక్కగా వచ్చింది. దీంట్లో ఇంకా తీయనికి ట్రై చేద్దాం ఇదే మనము నార్మల్గా ఇట్లా రాదు వంకర తింకర పోతుంది. ఇప్పుడు ఇలానే మళ్ళీ ఎత్తుకున్నా మళ్ళా మాలెత్తుకొచ్చింది మట్టిది ఇంకా పోతుంది. ఇది చెట్ల కోసం గుంతలు తీయడానికి మాత్రమే కాదు ఎక్కడైనా పందిరి గుంజలు వాతన్నా సరే మెయిన్గా ఇది ఫార్మర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒక డెమో చూపెట్టినా కదా సో అట్లయితే ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బై చేయాలంటే దగ్గర ఎంత లేదన్నా కానీ నేను విజయ్ నువ్వు వచ్చినావు కదా ఎంత అన్నారా 15,000 చిల్లర చెప్పిండి. అది ప్రొఫెషనల్ మిషన్ దాంట్లో పెట్రోల్ టూటీ ఇంజన్తో అవుతుందట. కాకపోతే అది కొద్దిగా అడిట్ అయినా కానీ మన కాలు అయితే కట్ అవుతుంది. సో ఇదే కొద్దిగా సేఫ్ దానికంటే. సో ఇది మనకి ఎంత కాస్ట్లో అయిందంటే దగ్గర మోటార్ మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఒకవేళ దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే అది 4,000 అండ్ ఈ మెకానిజానికి మొత్తానికి 1,000 రూపాయలు అనుకోండి. అంటే 5,000లా మనకి మిషన్ అయితే రెడీ అయిపోయింది. 15,000 ఎక్కడ 5,000 ఎక్కడ అంటే చిన్న గుంతలు తీయాలి అనుకుంటే మీకైతే పర్ఫెక్ట్. సో బ్యాటరీ గురించి కనుక మనం ఆడుకున్నట్లయితే 1,500లో పడుతుంది మనకు. వేరే కార్ బ్యాటరీ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ ఒక స్పెషల్ బ్యాటరీ అవసరం అయితే లేదు. అండ్ దీన్ని మనం టైం టు టైం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి గాయస్ ఇది మేము తయారు చేసిన డిగ్గింగ్ మిషన్. ఒకవేళ గాయస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అప్గ్రేడ్ సక్సెస్ అంటే ఈ మిషన్ అని చెప్పుకోవాలి. మనం 1 year బ్యాక్ తయారు చేసిన మిషన్కి ఈ మిషన్కి ఎంత తేడా ఉందో మీరైతే అర్థం చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.